ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలా. ఈ భూమి మీద చేసిన మంచి పనికి మత్సరంతో నిండుకుని దూషిస్తూ బూతులు తిడుతున్నారట. పౌలు గారు చెప్పిన మాటగా అడ్డం తగిలేరట. అడ్డుకుంటున్నారు దేవుని మాటల్ని. ఈనాడు కూడా అనేక మంది దేవుని మాటలు చెబుతుంటూ అడ్డుకుంటా ఉన్నారు. వాక్యాన్ని ఎగతాళిగా చూస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని అవహేళన చేస్తూ చులకనగా చూస్తూ ఉన్నారండి. దేవుని వాక్యం ఇది పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు. ఎవరు చెప్పినా నువ్వు విని తీరాల్సిందే. నీకు మనుషులతో సంబంధం లేదు, దేవుని వాక్యం నీకు ముఖ్యం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక గొప్ప మాట రాయబడి ఉంది. ఎవరిని కుక్కలతో పోల్చాడు దేవుడు. కుక్కలు ఎవరిక్కడ?